హైదరాబాద్లో చాలా ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ విపరీతంగా ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా గనక ఒకసారి చూసుకుంటే ఆమె విపరీతంగా వైరల్ అవటం, తర్వాత పోలీసులు ఆమె షాప్ని ఖాళీ చేయించడం, తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఆ షాప్ను మళ్ళీ ఓపెన్ చేయించేటువంటి పరిస్థితి తీసుకురావడం, ఆయనే మళ్ళీ అక్కడికి వచ్చి భోజనం చేస్తారని కూడా చెప్పడం, ఇవన్నీ చూస్తే ఒక చిన్న ఫుడ్ స్టాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ నోట్లో నానడం అనేది అందరూ ఊహకే అందనటువంటి అంశం. అయితే ఒక హీరోయిన్ మాత్రం ఇక్కడ రీసెంట్గా భోజనం చేసి అక్కడ ఫుడ్ ఏమీ బాగాలేదు అంటూ రివ్యూ ఇచ్చింది. ఆ అంశం గురించి మనం ఒకసారి చూద్దాం. కీర్తి భట్, బిగ్ బాస్ చూసే వాళ్ళకి ఈ పేరు బాగా తెలుసు. తన ఫుడ్ బి విజయ్తో కలిసి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో టేస్ట్ చేసిన కీర్తి భట్ కొన్ని కామెంట్లు చేశారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ తెచ్చుకున్నామని, అయితే ఆ ఫుడ్ తినలేకపోయామని ఆమె అన్నారు. ఫుడ్ స్టాల్కి అంత హైప్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదని కామెంట్లు చేశారు. నాన్ వెజ్ తీసుకున్నామని 170 రూపాయలు చెల్లించామని చెప్పారు. కుమారి ఆంటీ చాలా బిజీ అయిపోయారని, ఉదయం ఒకసారి వచ్చి వెళ్ళిపోతారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారని విజయ్ కీర్తి అన్నారు. చికెన్ ఫ్రై, కర్రీ తీసుకున్నామని, ఆ వంటకాలు చాలా స్పైసీగా ఉన్నాయని కీర్తి భట్ కామెంట్ చేశారు. ఇంకా నేనే బెటర్గా కుక్ చేస్తాను అంటూ ఆమె కామెంట్లు చేశారు. డిమాండ్ ఎక్కువ కావడంతో టేస్ట్ తగ్గిందేమో అంటూ కీర్తి భట్ సందేహాలు వ్యక్తం చేశారు. వైట్ రైస్ 5 ముక్కలు పెట్టారని విజయ్ చెప్పుకొచ్చారు. ఫుడ్ గురించి మా వ్యక్తిగత అభిప్రాయం చెప్పామని కీర్తి భట్ విజయ్ అన్నారు. అయితే కుమారి ఆంటీ బిజినెస్కి నష్టం కలిగేలా కీర్తి భట్ కామెంట్లు చేయడం సరికాదని కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది మాత్రం కీర్తి భట్ విజయ్ ఫుడ్ స్టాల్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఫుడ్ స్టాల్కి వెళ్ళి ఉండొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు.